ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుడుగు వాని ఆశీర్వాదములతో మీరు మీ బిడ్డలు సురక్షితముగాను సంతోషముగాను క్షేమాభివృద్ధిని పొందొచ్చు నిత్య మహిమకు పాత్రులుగా ఆనంద సంతోషములతో సిద్ధపరచబడుదురుగాక. దేవాతి దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా ఇచ్చి అనుక్షణము మిమ్మును నడిపించునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగులదు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగులదు అని దైవ వాగ్దానము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యోబు అనేటువంటి ఈయన, యోబు అనే పదములకు అర్థము శ్రమ నొందినవాడు, ఎఫ్లిక్టెడ్ అని చూస్తున్నాం. శ్రమ నొందినవాడు. ఈయన ఊదు దేశంలో ఉన్నటువంటి భాగ్యవంతులందరిలో కూడా ఈయన గొప్ప భాగ్యవంతుడు. రెండవది, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ప్రియులార, ఐశ్వర్యవంతుడే కాదు, భౌతికమైన ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని మాత్రమే కాదు, ఆత్మీయ స్థితిలో కూడా ఎంతో చక్కని ఔన్నత్యాన్ని కలిగినవాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయముతో కూడిన భక్తిని కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు అని దేవుడు కూడా 8వ వచనం మొదటి అధ్యాయంలో దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చారు. అయితే ఈ దైవజనునికి భయంకరమైన వేదనకరమైన పరిస్థితి దేవుడే అనుమతించాడు. అనగా సాతాను దేవుని యొద్దకు వచ్చి నిలబడినప్పుడు, చూసావా నా యోబు ఎంత భక్తి గలవాడు అంటే, ఊరికే భక్తి కలిగి ఉన్నాడేమిటి, అన్నీ ఇచ్చావు కదా నువ్వు, అందుకే భక్తి కలిగి ఉన్నాడు అన్నాడు. సరే, అవి వెళ్ళు, నీకు అనుమతి ఇచ్చాను అన్నారు. వాడు వెళ్ళాడు, ఒక్క రోజులోనే అన్నీ పోగొట్టాడు. 10 మంది బిడ్డలను కూడా చంపేశాడు. అయ్యో, ఎంత దుఃఖము కదా, ఎంత దుఃఖమో. అప్పటికి కూడా యోబు తన భక్తిని విడిచిపెట్టలే, తన నమ్మికను విడిచిపెట్టలే, విశ్వాసతను విడిచిపెట్టలే. అప్పుడు సాతాను మళ్ళా అన్నాడు, శరీరం ఇచ్చావు కదా, ఆరోగ్యం ఇచ్చావు కదా, తర్వాత సంపాదించుకోవచ్చు అనుకుంటాడు అన్నాడు. సరే, నీకు అనుమతి ఇచ్చాను, వెళ్ళు అన్నాడు. అనగానే శరీరం అంతా పుళ్ళు, రసిగారే పుళ్ళు, వాసన వేసే పుళ్ళు, అది పగులుతున్నాయి, రసిగారుతున్నాయి, నల్లగా పెచ్చుగొడుతున్నాయి, మళ్ళా పగులుతున్నాయి, భయంకరమైన వాసన. ఎవ్వరు తన దగ్గర ఉండలేనంత భయంకరమైన శారీరకమైనటువంటి చర్మ వ్యాధిని కలిగించాడు. చాలా భయంకరంగా యోబు బాధించబడుతున్నాడు. ప్రియులారా, ఇంత బాధలో ఉండగా తన స్నేహితులు వచ్చి 7 దినాలు దూరంగా ఉండి ఏడుస్తూ విలపిస్తూ 7వ దినమున వారు తనతో మాట్లాడటం ఆరంభించారు. యోబు పలుకుతున్న మాటలు విని ఏమన్నాడు యోబు 3వ అధ్యాయంలో, ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినము శపించెను. నేను పుట్టిన దినం లేకపోవును గాక, మగపిల్ల పుట్టిన ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినం అంధకారం అవును గాక. 11వ వచనంలో, పుట్టుకలోనే నేను నేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగా నేను నేల ప్రాణం విడవకపోతిని. 16వ వచనంలో,
అకాల సంభవమై కంటబడి ఉన్న పిండము వంటి వాడనే లేకపోయి ఉందును, వెలుగు చూడని బిడ్డల వల్ల లేకపోయి ఉందును అంటూ తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. మరి 26వ వచనంలో కూడా నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని ఈ యోబు అనే భక్తుడు తన కలిగిన వేదనను బట్టి తన పుట్టిన దినాన్నే శపించుకుంటూ తను వగచి బాధపడుతూ ఉన్న సమయంలో తేమానీయుడని ఎలీఫజు అనేటువంటి ఒక స్నేహితుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. 3వ వచనం, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవే, బలహీన చేతులను బలపరిచావు కదా, నీ మాటలు తొట్టిల్లు వాణ్ణి ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వాణ్ణి బలపరిచితివి. 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటూ 17వ వచనంలో అంటున్నాడు, లేక 16వ వచనంలో అది నిలవబడగా దాని ఒక రూపం గమనించండి, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదరా. ప్రియులారా, ఒక విషయం మనం పుస్తకం అంతట్లో ఈ గ్రంథం అంతట్లో గ్రహించేదేమంటే, ఇంత కలిమి కలిగిన వాడు, ఇంత భక్తిని కలిగిన వాడు, తనలో భక్తి గర్వం ఉంది, స్వనీతి ఉంది, తాను నీతిమంతుణ్ణి అనుకుంటున్నాడు. 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఎంచుకుంటున్నాడు అని చూస్తున్నాం. చెల్లి, నా తమ్ముడా, వాక్యం చెప్పే సత్యం ఏమంటే, నీవెన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎంత మంచి బోధకుడుగా నీవున్నా, పండితునిగా నీవున్నా, ఎంతోమంది నీ ఎదురు నిలవలేకపోయినా, ఎంత భక్తి నీవు కలిగి ఉన్నా, పుట్టుకతోనే పాపివి అనే సంగతి మర్చిపోవద్దని వాక్యం జ్ఞాపకం చేస్తోంది. నేను నీతిమంతుడను, దేవుడు నా న్యాయాన్ని పోగొట్టాడు అంటాడు యోబు. కనుక ఎవ్వరూ నీతిమంతులు కాదు, భక్తి గలవాడే, యథార్థవంతుడే, న్యాయవంతుడే, చెడుతనాన్ని విసర్జించిన వాడే, కానీ జన్మతః పాపి అయి ఉంటున్నాడు. ఈ సత్యాన్ని యోబు విస్మరించాడు. ఆ సత్యాన్ని తనకు తెలియపరిచేందుకొరకే దేవాతి దేవుడు 42 అధ్యాయాలు ఉపయోగించారు. ప్రియులారా, నా చెల్లి, నా తమ్ముడా, జ్ఞాపకం చేసుకుంటావా ఒకసారి? నీవు ఎంత మంచివాడు అనుకున్నా, ఎంత భక్తి కలిగి ఉన్నావు అనుకున్నా, నేను తెలిసి ఏ తప్పు చెయ్యను అని దీర్ఘాలు తీసిన జన్మతః నువ్వు పాపి అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు తర్వాత ఎన్ని చేసినా నీ కర్మలన్నీ పాపమే అవుతాయి. చేదైన విత్తనం పెడితే, విత్తనం పెడితే కాకరకాయలే కాస్తాయి, కానీ మామిడికాయలు కాయవు. పాపములో జన్మించిన నీవు నేను పవిత్రమైన పుణ్యకార్యములు చేసిన ఏం ప్రయోజనము? బూడిదలో పోసిన పన్నీరు చందమున ఇవన్నీ వ్యర్థమే. మొదటిగా నీ జన్మ పాపమును, కర్మ పాపమును పోగొట్టుకొనాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. అందుకే ఈ జన్మ కర్మ పాపములు పోగొట్టేందుకు దేవుడే ఈ లోకానికి నరరూపిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ మానవుడు కూడా తన్ను తాను నీతిమంతునిగా చేసుకోలేడు. 20వ అధ్యాయము సామెత గ్రంథములో 9వ వచనం రాసి ఉంది. 20వ అధ్యాయము సామెత గ్రంథము 9వ వచనంలో, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతిని అని అనుకునదగిన వాడెవడు? ఎవ్వడు కూడా నా హృదయాన్ని శుద్ధిపరచుకున్నాను, పాపాన్ని పోగొట్టుకుని పవిత్రుడయ్యాను అని ఎవ్వడు చెప్పజాలడు. ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్. ఏ మానవునికి ఇది అసాధ్యమే ప్రియులారా. కనుకనే మనల్ని శుద్ధీకరించేందుకు, మనల్ని పవిత్రులుగా చేసేందుకు, మన జన్మ కర్మ పాపములన్నిటి నుండి మనల్ని విమోచించేందుకొరకు ఆ దేవాతి దేవుడైన ప్రభు, ఆ సర్వశక్తుడగు వాడు, ఒక్కడైనటువంటి అద్వితీయుడగు ప్రభు తన వాక్కును పవిత్రమైన కన్యక గర్భంలో నుండి శరీరధారిగా ఉద్భవింపజేసి
ఆ రక్తమాంసములు కలిగి జన్మించిన ప్రభుని యేసును, ఆ రక్షకునిపై మనందరి పాప భారములన్నీ పెట్టి జన్మకర్మ పాపములన్నిటి కొరకు కూడా ఆయనను ప్రాయశ్చిత్తార్థ బలిగా సిలువకు అప్పగించి ఆయన పొందిన శిక్ష ద్వారా మనకు రక్షణ, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు దైవ నీతి ఉచితముగా ఇచ్చేందుకే దేవాతి దేవుడు సంకల్పించారు. ఈ సంకల్పాన్ని గుర్తిరగలిగితే ఇక నీ ప్రయాసలు ఏమి కూడా ఫలం ఇవ్వవని గుర్తించవచ్చు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతునని ప్రభువు చెప్తున్నారు. సమస్త జనులకు ఇచ్చే ఆహ్వానం ఇది. ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ నాగరికత అయినా, అడవుల్లో ఉన్నా లేక ద్వీపాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, పల్లెలు ఎక్కడున్నా సరే ప్రతి మానవుని కొరకు తాను మరణించి భూస్థాపన చేయబడి మళ్ళా 3వ దినాలు తిరిగి లేచిన జీవాధిపతి యేసుక్రీస్తు వారు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. చెల్లి, నా తమ్ముడా, నీ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎంతో సులువైన మార్గాన్ని నీ చెంతనే ఉంచాడు. కేవలం నువ్వు విశ్వాసము చేత నీతిమంతుడు కాగలవు, క్రియల చేత కాదు, విశ్వాసము చేత. అబ్రహాము విశ్వాసము చేత నీతిమంతునిగా, అతని విశ్వాసము నీతిగా తీర్చాను కనుక విశ్వాసము నీతిమంతునిగా తీస్తుంది. కనుక యేసుక్రీస్తు వారిలో ఉంచే ఈ విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీర్చును అనే సంగతిని గుర్తిస్తే ఈ క్రియల వెంట పరిగెత్తవు, కానీ నీ కొరకును ప్రాణమిచ్చిన యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించి ఆయన యొద్ద నీవు రక్షణ, దైవనీతి పొంది ఆనందించగలవు. ఇక్కడ ఎలీఫజ్ అనేటువంటి ఈయన యోబుతో మాట్లాడుతూ తాను ఈ మాట పలుకుతున్నాడు. 6 బాధల్లో నుండి ఆయన నేను విడిపించను, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు అని. కనుక 6 బాధలు 7 బాధలు అంటూ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం పైనుండి మనం చదువుతూ వచ్చినట్లయితే 18వ వచనములో ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 2వదిగా 20వ వచనంలో క్షామకాలమున మరణము నుండి నిన్ను తప్పించును, క్షామకాలమున మరణము నుండి నిన్ను తప్పించును. 3వదిగా యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. 4వది 21వ వచనంలో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. 5వదిగా ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు, ప్రళయము వచ్చినను నీవు భయపడవు. 6వది అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాడిని నిర్లక్ష్యం చేయదు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. కనుక 6వది ఏమిటి? అడవి మృగములకు నీ ఏమాత్రం భయపడ. 7వది నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలియబడును. కనుక దీని అర్థం ఏమంటే నీ పాపమును, శరీరంలో ఉన్న ప్రతి పాపము నుండి కూడా నీ విడుదల పొంది నీ ఈ గుడారం క్షేమంగా ఉంటుంది, నీ దేహం అనే గుడారం క్షేమంగా ఉంటుంది, నీ డేరా క్షేమం. పాపం వల్ల కలిగే ఎటువంటి శిక్ష నీకుండదు, కారణం ప్రభువే భరించేశాడు కనుక. 7 అంతల బాధలు ఇక్కడ కలిగినా నీకు ఏ అపాయము రాదు, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు అని తెలియచేస్తున్నాడు. ప్రియ చెల్లి, నా తమ్ముడా, మనం ఈ రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నట్లయితే ఇటువంటి 7 బాధలు మనకు వచ్చిన, గాయములే కలిగిన, క్షామమే వచ్చిన, యుద్ధమే కలిగిన, నోటి మాటల చేత బాధించబడే స్థితి మనం కలిగి ఉన్నా,
ప్రళయం వచ్చిన, అడవి మృగములు వచ్చిన, చివరికి పాపమైన నిన్నేమాత్రం కూడా నాశనం చేయదు. నీకు ఎటువంటి అపాయం రాదు. ఎందుకని? దేవాతి దేవుడు నీ పక్షంగా ఉండి ప్రతి విషయంలో నీకు క్షేమాన్ని ఇస్తాడు. 6 బాధలు కలిగినను ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఇంత అద్భుతమైన అభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇదంతా ఎవరికి? దేవునితో సంబంధం కలిగిన వారికి, దేవునికి వారికి మధ్య పాపమును పోగొట్టుకునే వారికి, విశ్వాసము చేత సిలువలో చిందించబడిన రక్తధారలలో విశ్వాసం ఉంచినంత మాత్రం చేత పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడే ప్రతి వారి కొరకు ఈ గొప్ప వాగ్దానం ఉన్నది. ఈ ఉదయకాలమే ఇంత క్షేమాన్ని అనుభవించేందుకు, నిన్ను రక్షించేందుకు ప్రాణమే ఇచ్చిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు. నీ జీవితం అంతా క్షేమంగా ఉంటుంది, అభివృద్ధితో ఉంటావు, ఆశీర్వాదాలతో నింపబడి ఉంటావు. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ మాటలను ఆశీర్వదించరా. ఈ ప్రియులు సత్యమును గ్రహించి క్షేమమును అనుభవించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపగల సన్నిధి మీకు నిండైన దీవెనలతో ఆనందింప చేయునుగాక. ఆమెన్. ఆమెన్.